ఇంకా వచ్చేసి 30 మీటర్స్. సడన్ గా పడిపోవడానికి ఇప్పుడు నార్మల్ గా ఇలా పడిపోను కదా నేను, పడిపోతాను సార్. ఓకేనా, ఇది ఫాల్ అరెస్ట్ లేకపోతే రిట్రీవల్ బ్లాక్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వించ్ పెట్టుకుంటాం. వించ్ ఇదైనా వించ్. ఈ వించ్ లెంత్ వచ్చేసి 20 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ పెట్టే వించ్ లెంత్ వచ్చేసి 100 మీటర్స్ లోపు పడుతుంది ఇక్కడ వించ్. ఓకేనా, ఇవి పెట్టేసుకుంటాం. ఇవి మెయిన్ 5. ఈ 5 పార్ట్స్ అందరికి చెప్పగలిగేటట్టు ఉండాలి. ఇవి పుల్లీస్, ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ అనేది పుల్లీస్. మన అకార్డింగ్ టు మనకు రోప్ లెంత్ ని బట్టి, రోప్ సైజ్ ని బట్టి ఈ పుల్లీస్ అనేది వాడుకుంటాం. ఓకేనా, ఇవి ఉన్నాయి కదా, ఇవి దేని వాడుతుంటాం? యాంకరింగ్ కోసం వాడుతుంటాం. యాంకరింగ్ ఎక్కడంటే ఇప్పుడు మనకు కింద బాడీ అనేది వెయిట్ ఎక్కువ ఉంది. మన కింద వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది నార్మల్ గా, ఇప్పుడు చూసినాం కదా, ఇప్పుడు ఎక్కడ బేస్ ఏం పెట్టుకోలేదు నేను. నార్మల్ గా ఉంటే ఏమవుతుంది, అది లేస్తుంది కదా. లేవకుండా ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎక్కడైనా సరే పిల్లరా లేకపోతే ఏదైనా చెట్ట ఏదైనా సపోర్ట్ ఉంటే దానికి ఈ యాంకరింగ్ చేసుకుంటాం. యాంకరింగ్ అంటే ముళ్ళు వేసుకుందానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం బేస్ అనేది ఇక్కడ గట్టిగా పెట్టుకుంటాం, ఎందుకంటే అక్కడ దిగుతున్నాం కాబట్టి ఇది లేసే ఛాన్స్ ఉంటుంది. రేపు మనం అక్కడ బిల్డింగ్ పైన ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 దీని మీద పెట్టేస్తాం, ఎందుకంటే మనం కిందికి దిగుతుంది. దీన్ని ఉపయోగం దిగుతాం, మనకు అక్కడ బేస్ లేదు. ఓకేనా, ఇది ఈ ఎక్విప్మెంట్ గురించి. ఇది ఎక్కడ వాడతాం, స్పెసిఫికేషన్ డేటాలో యూజ్ ఎక్కడ వాడతాం, ఎక్కడైనా మ్యాన్ హోల్ లో వాడతాం. ఇక్కడ వాడాలని లేదు, మనకి ఇది ఎక్కడ సూటబుల్ అవ్వకుండా అక్కడ వాడుకోవచ్చు. నార్మల్ గా ఏదైనా సరే మ్యాన్ హోల్ లో వాడుతుంటాం. ఎక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో మెయిన్ అయితే మ్యాన్ హోల్ లో వాడుతుంటాం. లేదంటే పెద్ద డిచ్లు ఉంటాయి కదా, ఆ డిచ్లలో వాడుతుంటాం. ఏదన్నా ఒక 20 గుండెలు నార్మల్ డిచ్ లోపలికి ఉంటది కదా, 20-30 గుండెలు ఉన్నప్పుడు దాంట్లో ఎవరైనా పడిపోయినప్పుడు కూడా దీన్ని వాడుకుంటాం, మనం రాలేం కదా. సో ఇంకోటి ఏంటంటే ఈ బోర్వెల్ ఆపరేషన్స్ లో కూడా దీన్ని వాడతారని చెప్పిండు. ఓకేనా, మనం బోర్వెల్ ఉంది కదా, అది కూడా ట్రైనింగ్ ఉంది, బోర్వెల్ ట్రైనింగ్. సో అప్పుడు పోయినప్పుడు దీని గురించి ఇంకెక్కువ అవగాహన తెలుస్తుంది, బోర్వెల్ ఎక్కడ వాడతామని. ఓకేనా, ఇది స్పెసిఫికేషన్ డేటా. ఈ స్పెసిఫికేషన్ డేటాలో ఒక డౌట్ ఉందా? గ్లూస్ ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది, షూ వాడుతుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా వాడేది ఏంటంటే సీట్ అనేది దీనికి వాడుతుంటాం, ఎందుకంటే మనం దిగాలి కాబట్టి సీట్ అర్నెస్ కంపల్సరీ వాడాలి. ఫుల్ బాడీ మాక్సిమం ఫుల్ బాడీ అర్నెస్ వాడనీకే ట్రై చేయాలి దీనికి, ఎందుకంటే మనం వెళ్తుంటాము, లోపలికి వెళ్తుంటాం. ఇంకోటి ఏంటి, వర్క్ సైడ్ సేఫ్టీ. వర్క్ సైడ్ సేఫ్టీ ఏం చూసుకుంటాం, మనం చుట్టూ మనం మార్కింగ్ పెట్టేసుకుంటాం. ఓకేనా, సీల్ సేఫ్టీ చేసుకుంటాం, సెక్యూర్ చేసుకుంటాము. నెక్స్ట్ అన్వాంటెడ్ పర్సన్స్, ఎవరైతే బయట పర్సన్స్ అన్వాంటెడ్ పర్సన్స్ ఏంటంటే మనం ఏదైనా ఆపరేషన్ చేస్తుంటే నార్మల్ అయింది పబ్లిక్ ఏం చేస్తారో చూద్దామని దగ్గరికి వస్తుంటాయి. అన్వాంటెడ్ పర్సన్స్ అందరినీ కూడా మనము దూరం పంపించుకోవాలి, వర్క్ సైడ్ సేఫ్టీ. ఓకేనా, నెక్స్ట్ దీని టెక్నికల్ డేటా. SSOTM కదా, ఆపరేషన్ ప్రొసీజర్. ఆపరేషన్ ప్రొసీజర్ ఏం చేస్తుంటాం మనం, ఆపరేషన్ ప్రొసీజర్ లో నార్మల్ గా విక్టిమ్ అనేది కింద ఉన్నాడు, మనం రెస్క్యూర్ కిందికి వెళ్తుండు. ఇక్కడ ఆపరేటింగ్ పర్సన్ అనేది ఉంటాడు. నార్మల్ ఇక్కడ పైన ఉండే పర్సన్ ఆపరేటింగ్ పర్సన్ ఉంటాం. ఆ పర్సన్ కి దిగే పర్సన్ కి మనకు ఈ రోప్ అనేది ఇండికేషన్, అతను సేఫ్ గా వెళ్తున్నాడా లేదా అనేసి 20 seconds ఒకసారి మనం ఈ రోప్ తో, ఇప్పుడు ఈ రోప్ నేను రెస్క్యూర్ పెట్టేసుకొని పోతుంది సార్. ఓకే, రెస్క్యూర్ అదే సేఫ్టీ నార్మల్. ఇది పట్టుకుంటున్నాడు, పైన నేనున్నా, ఇటు వెళ్తున్నా లేదా అంటే ఏంటంటే ఇండికేషన్, ఇట్లా ఇండికేషన్ ఇస్తుంటే ఏంటంటే మనకు ఓకే రెస్క్యూర్ అనేది సేఫ్ వెళ్తున్నా ఇండికేషన్. ఎప్పుడైతే ఇది నాకు ఒక 1 minute వరకు 30 seconds 1 minute వరకు నేను అనుకున్న టైం, ఇప్పుడు మీ ఇద్దరం పెట్టుకున్న టైం 20 seconds కాకపోతే ఇంకో 10 seconds ఎక్స్ట్రా ఉంది, ఒక 1 minute వరకు చూస్తుంటాం. ఈ రోప్ ఇండికేషన్ లేకపోతే రెస్క్యూర్ అనేటప్పుడు రిస్క్యూలో ఉన్నాడు, సో ఎమ్మటే ఇతను లాగేసుకోవచ్చు. ఒకవేళ ఫారెస్ట్ ఏదైనా నార్మల్ కింద పడిపోతున్నప్పుడు ఫారెస్ట్ పని చేయకపోతే మనకి ఇండికేషన్ అనమాట, సేఫ్టీ, మన సేఫ్టీ గురించి. ఓకేనా, సేఫ్టీ రోప్ ఇది. నెక్స్ట్ ఈ ఫారెస్ట్ మీకు చూపించిన సడన్ గా ఇతను కింద పడిపోతుంటే పట్టేసుకుంటాం. ఓకేనా, సో దీని లెంత్ వచ్చేసి 30 meters. మనకు మ్యాన్ హోల్ ఎప్పుడైనా సరే ఒక మ్యాన్ హోల్ కి అంటే పైన వేలికి ఇంకో వేలికి మధ్యలో 30 meters డిస్టెన్స్ ఉంటుంది, 25 to 30 meters ఉంటుంది. మనకి ఇది దాని గురించి డిజైన్ చేసింది కాబట్టి ఏంటంటే 30 meters ఉంటుంది. ఇంకోటి సేఫ్టీ ప్రికాషన్స్ లో మనం తీసుకునేది ఏముంటుంది, మనం దిగే మ్యాన్ హోల్ అయినా ఏదైనా సరే అక్కడ ఏమైనా టాక్సిక్ గ్యాసెస్ ఉన్నాయా, సో ఉంటే దాని దగ్గర ప్రికాషన్ తీసుకోవాలి. ఓకేనా, ఆపరేషన్ ప్రొసీజర్ లో ఈ 3 చూసుకోవాలి. మన సేఫ్టీ, సెల్ఫ్ సేఫ్టీ చూసుకోవాలి, ఆపరేషన్ ఏరియా సేఫ్టీ చూసుకోవాలి, నెక్స్ట్ తర్వాత లోపల దిగుతుంటే లోపల వర్క్ సైట్ సేఫ్టీ చూసుకోవాలి. ఈ 3 ఆపరేషన్ ప్రొసీజర్ లో చూసుకోవాల్సింది. SSOT అంటే టెక్నికల్ డేటా. టెక్నికల్ డేటాలో ఏమొస్తుంది మనకు అది. సో టెక్నికల్ డేటాలో ఏమొస్తుంది, ఈ హెచ్ టైప్ బేస్ ఉన్నది కదా, ఈ హెచ్ టైప్ బేస్ యొక్క లెంత్ టెక్నికల్ డేటా. ట్రబుల్ షూట్, ట్రబుల్ షూట్ లో ఏముంటది మనకి,
ఫస్ట్ మనం ట్రబుల్ షూట్ లో చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ట్రబుల్ షూట్ లో మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ మిషన్ మంచిగా నడుస్తుందా లేదా, ఎక్విప్మెంట్ అనేది సరిగా వర్క్ అవుతుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి మనం. నెక్స్ట్ తర్వాత రోప్స్ అనేది పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, ఎందుకంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు ప్రీ యూజ్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రీ చెక్ చేసుకోవాలి మనకి ఇది వర్క్ అవుతుందా లేదా. వర్క్ అవ్వడానికి మనం డైరెక్ట్ దించితే రెస్క్యూ అని మనం రిస్క్ లో పెట్టినట్టు అవుతుంది. ఒక పర్సన్ ని కాపాడే బదులు మనం ఒక పర్సన్ రిస్క్ లో పెట్టినట్టు అవుతుంది. ఇంకేముంటాయి మనకు ట్రబుల్ షూట్ లో? ఇప్పుడు మనం క్యారబినర్స్ వాడుతుంటాము, ఈ ఎక్విప్మెంట్ వాడుతుంటాము, ఇదేమైనా రస్ట్ బట్టి ఉందా? రస్ట్ బట్టి ఉంటే మనం దాన్ని క్లీన్ చేసుకునే విధానం ఎలా, ఆ రస్ట్ పట్టిందని అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధానం ఎలా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు నేను పిన్స్ పెడుతున్నా కరెక్ట్ గా, నేను ఈ పిన్స్ అనేది కరెక్ట్ పెట్టకపోతే సో ఇది కిందికి పడే ఛాన్స్ ఉంటుంది, వర్క్ చేసుకోపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏముంటది, ఇక్కడ రోప్ పెడతాం కాబట్టి రోప్ అనేది ఏంది మడత పడ్డదా, మొత్తం రోప్ అనేది ఏమన్నా బ్రేక్ అయిందా, లేకపోతే రోప్ అనేది గట్టిగా ఉందా లేదా. ఇప్పుడు చాలా రోజులు మనం వాడకుండా ఎండకు పెడితే ఏమవుతుంది, రోప్ అనేది తేలిపోయి ఇట్లాంటివి ఇరిగిపోతుంటది, రోప్ తెగిపోతుంటది. సో అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏముంది, ఈ లెవెల్ ఇండికేటర్ మెయిన్. మనం ఇది చాలా అవాయిడ్ చేస్తుంటాం. నార్మల్ మనం పెట్టేటప్పుడు కూడా నార్మల్ హెచ్ టైప్ బేస్ అంటే హెచ్ టైప్ బేస్ పెడుతున్నాము, ఆ పేషెంట్ రిస్క్ కింద తీస్తున్నాం, కానీ ఖచ్చితంగా ఈ లెవెల్ ఇండికేటర్ అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి మనం. ఎందుకంటే కింద రెస్క్యూర్ అనేది కొంచెం అటు ఇటు షేక్ అయినా సరే మనకి లెవెల్ ఇండికేటర్ అనేది డిస్టర్బ్ అవుతుంటది. ఎప్పుడైతే లెవెల్ ఇండికేటర్ డిస్టర్బ్ అయిందో మన మిషన్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు, మళ్ళీ మనం మొత్తం స్టాప్ చేసి ఈ లెవెల్ ఇండికేటర్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ లెవెల్ ఇండికేటర్ కొంచెం అటు ఇటు అయినా సరే మనం పర్సన్ వెయిట్ పై క్లిక్ చేస్తుంది కాబట్టి ఏంటంటే మనకి ఇది పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి. మనం ఫిక్స్ చేసేటప్పుడు లెవెల్ ఇండికేటర్ అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా, ఇది ట్రబుల్ షూట్ లోకి వస్తుంది. నెక్స్ట్ SS40 ఎం అంటే ఏంది, మెయింటెనెన్స్. సో దీని మెయింటెనెన్స్ ఏముంటుంది మనం వాడడానికి, బిఫోర్ ఆఫ్టర్ యూజ్ మెయింటెనెన్స్ అనేది. బిఫోర్ ఒకవేళ మనం ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ ఏముంటుంది, దీనికి రోప్ ఉంది, రోప్ ని ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఎండదారం ప్లేస్ లో పెట్టుకోవాలి, సేఫ్టీ ఏరియాలో పెట్టుకోవాలి. దాని మీద నైఫ్ లాంటి ఆబ్జెక్ట్స్, కట్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఏది కూడా దాని మీద పెట్టకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏముంటది, లూబ్రికేషన్ చేసుకోవాలి. మనకి ఇది మెటీరియల్ కాబట్టి లూబ్రికేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇంకేముంటది, ఆఫ్టర్ యూస్ తర్వాత ఎక్విప్మెంట్ మొత్తం కూడా మంచిగా ఉందా, ఏమైనా డ్యామేజ్ అయిందా చూసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ టైం మళ్ళీ వాడనీకి వచ్చినప్పుడు అది వాడకపోవచ్చు. అంటే నెక్స్ట్ టైం వాడినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సేఫ్టీలో పెట్టుకోకపోతే నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి వీలు ఉండదు అనమాట. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ దీని టెక్నికల్ డేటా ఒకసారి చూద్దాము. ఆ స్పెసిఫికేషన్ లో టెక్నికల్ డేటా ఉండాలి. టెక్నికల్ డేటా మర్చిపోయినా, దీని టెక్నికల్ డేటా చూడండి ఒకసారి. మనకు ఈ హెచ్ టైప్ బేస్ లెంత్ ఎంత అని చెప్పిన 110 సెంటీమీటర్స్. 110 మొత్తం విడదీసి ఏమది 150 అని చెప్పిన. అయితే ఈ హెచ్ టైప్ ఇది ఉంది కదా, ఇది బూమ్ అప్పర్ మస్ట్ లేకపోతే బూమ్ రెండు ఒకటే. సో ఈ అప్పర్ మస్ట్ అనేది మనకు 3 అడ్జస్టబుల్ లేయర్స్ ఉన్నాయి, 3 అడ్జస్టబుల్. సో ఈ ఫస్ట్ ఉందా గ్రౌండ్ నుంచి ఈ కింది హోల్ ఉందా, ఈ కింది హోల్ అనేది ఎంత ఉంది మనకు హైట్, ఈ లెంత్ ఉందా కింది హోల్ది. ఈ కింది హోల్ లో పెడితే దీని లెంత్ వచ్చేసి 0.92 మీటర్స్. అంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది, కిందికి పెడుతుంటే లెంత్ కొంచెం పెరుగుతుంటుంది. 0.92 మీటర్స్. లేదు ఈ సెకండ్ హోల్ లో పెట్టుకుంటాం, ఈ సెకండ్ హోల్ లో ఇప్పుడు పెట్టినామా, ఈ సెకండ్ హోల్ లో పెడితే ఎంత ఉంది దీనికి 0.84 మీటర్స్. అంటే ఈ వెడల్పు తగ్గుతుంది, ఈ వెడల్పు అనేది తగ్గుతుంది. ఎందుకంటే పైకి పోయినా కొద్ది ఏంటంటే వెడల్పు తగ్గుతుంది, కిందికి వస్తుంటే ఏంటంటే ఆర్జన్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ అంటే లెంత్ అనేది పెరుగుతుంటుంది. నెక్స్ట్ ఈ థర్డ్ హోల్ ఉంటుందా, ఈ థర్డ్ హోల్ వచ్చేసి 0.66 మీటర్స్. దీని మీదే ఉంది టెక్నికల్ డేటా 0.66 మీటర్స్. అయితే మనకు లెంత్ ఉంటుంది, హైట్ ఈ దూరం చెప్పిన ఈ హైట్ చెప్తుండే. హైట్ ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ హోల్ లో పెట్టినాం అనుకో, ఫస్ట్ హోల్ లో పెడితే మనకు హైట్ ఎంత వస్తుంది 0.66 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ హోల్ లో పెడితే 0.66 మీటర్స్ దీని హైట్. ఈ హైట్ 66 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హోల్ లో పెడితే దీని హైట్ ఎంత 2 మీటర్స్ ఉంది. ఇది 2 మీటర్స్ హైట్ ఉంది. పైన పెడితే 2.28 మీటర్స్, ఇది 2.28 మీటర్స్ హైట్. ఓకేనా, ఈ హైట్ ఉంటుంది అనమాట. సో దీని టోటల్ వెయిట్ దీని వచ్చేసి 65 kg ఉంటుంది, 65.4 ఆర్ సంథింగ్. దీని మిషన్ యొక్క వెయిట్ అంటే ఈ డేవిడాన్ సిస్టమ్ యొక్క వెయిట్ పూర్తి వెయిట్ వచ్చేసి ఓన్లీ దీని వెయిట్ 65 kg ఉంటుంది. 65.8 kg సంథింగ్ ఎంత ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇది మొత్తం వెయిట్ కెపాసిటీ వచ్చేసి దీన్ని 1500 kg వరకు మోయగలుగుతుంది. దీని వెయిట్ 1500 kg మనం లిఫ్ట్ చేయగలుగుతుంది. అయితే
మనకు సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే 1500 కేజీలు ఇప్పుడు నార్మల్ గా ఏ వెయిట్ లేకుండా నార్మల్ గా పెడితే నా ఒక్కని వెయిట్ సపోజ్ 70 కేజీ 70 కేజీ వెయిట్ వేసినప్పుడే ఇది లేస్తుంది అక్కడ. సో మనకి ఏంటంటే ఇద్దరు పర్సన్స్ ని గుంజాలంటే మ్యాక్స్ కింద నుంచి పర్సన్స్ ని తీసుకురావాలంటే 500 కేజీ వరకు లిఫ్ట్ చేయొచ్చు. ఏదైనా మెటీరియల్ తీయాలనుకుంటే 250 కేజీస్ వరకు లిఫ్ట్ చేయొచ్చు. ఇంకోటి మనం ఎప్పుడు కింద నుంచి పైకి ఎప్పుడైనా లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే బేస్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేసి మొత్తం లెవెల్ ఇండికేటర్ తో చూసుకోవాలి. ఆ లెవెల్ ఇండికేటర్ కొంచెం షేక్ అయినా సరే ఇది డిస్టర్బ్ అయినట్టే ఇండికేషన్ మనకి. ఇది ఒక్కటి మనం పెద్ద మిస్టేక్ ఇది. ఆ లెవెల్ ఇండికేటర్ ఇచ్చిందే అందుకు మనకి. ఆ లెవెల్ ఇండికేటర్ ఖచ్చితంగా చూసుకోవాలి. మనం రిస్క్ లోపలికి పంపినాం అంటే ఆ లెవెల్ ఇండికేటర్ షేక్ అయిందంటే అక్కడ పర్సన్ రిస్క్ లో ఉన్నట్టే అర్థం అది. ఓకేనా? ఎప్పుడైనా మనకు ట్రబుల్ షూట్ వచ్చిందంటే ఏమంటే మనం ఏం చేస్తుంటాం, వర్క్ ని స్టాప్ చేయాలి, చెక్ చేయాలి, చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ ఆపరేషన్ ప్రొసీజర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఓవరాల్ డేటా. ఇంకేమైనా దీంట్లో డౌట్ ఉందా?